హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజీవ్ యువ వికాసం కంటూ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లు కూడా రెండు రకాలుగా రెండు కేటగిరీలు అయితే వస్తున్నాయండి. ఈ మెసేజ్లు దాదాపు చాలా మంది అంటున్నారు సిబిల్ స్కోర్ లేకుండా లోన్ వస్తుంది అనేసి మన మంత్రి గారు చెప్పారు. సిబిల్ స్కోర్ లేకున్నా గానీ లోన్ అయితే ఈ లోన్ కి అయితే సిబిల్ స్కోర్ అవసరం లేదు అనేసి కూడా గవర్నమెంట్ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది అనేసి కూడా చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది కానీ ఖచ్చితంగా అయితే వీళ్ళైతే సిబిల్ బేస్ మీద అయితే మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా బ్యాంకు నుంచి అంటూ రెండు రకాల మెసేజ్లు అయితే మనకి రావడం జరుగుతుంది. ఒకటి సిబిల్ స్కోర్ తరపు నుంచి, రెండోది వచ్చి వెరిఫికేషన్ తరపు నుంచి అయితే రెండు మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎంపీడీ ఆఫీస్ అనేది మీరు ఫామ్స్ అనేది సబ్మిట్ చేసిన వాళ్ళకి గ్రామ పంచాయతీకి అనేది విలేజ్ కి వెళ్తుంది. అంటే గ్రామ పంచాయతీ విలేజ్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అనేది వీళ్ళు ఈ గ్రామానికి చెందిన వాళ్ళేనా అనేది వెరిఫికేషన్ అనేది ముందుగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత వీళ్ళనేది కూడా బ్యాంకు అనేది ఈ అనే ఫామ్స్ అనేది వెళ్తున్నాయి. వీళ్ళు సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని బ్యాంక్ నుంచి అనేది కూడా మనకు మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం రేషన్ కార్డుల గురించి, ఇంద్ర మిల్లుల గురించి, గవర్నమెంట్ కి సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మనకి మీ సేవ ఆన్లైన్ సిఎస్ సెంటర్ మిగతా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని రావడం జరుగుతుంది. లైక్ అనేది వెరీ మనకు బ్యాంక్ నుంచి అయితే ఇటువంటి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. యువర్ సిబిల్ స్కోర్ యాజ్ రిపోర్టెడ్ హ్యాస్ బీన్ చెక్డ్ బై వీళ్ళు అనేది సెంట్రల్ బ్యాంక్ నుంచి అయితే మెసేజ్ అనేది పంపారు. ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు, ఈసీకే నెంబర్ అనేసి కూడా ఇది ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ అనేది తీసుకుపోయి మీరు బ్యాంకులో అనేది వెరిఫికేషన్ చేసుకుంటే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, మీరు లోన్ కి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేసి కూడా చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకో మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇటువంటి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. డియర్ అనేది నెక్స్ట్ మీ పేరు అనేది వచ్చిన తర్వాత థ్యాంక్స్ ఫర్ ద చూసింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువర్ లీడింగ్ ఐడి అనేసి కూడా ఇక్కడ ఒక మనకు ఐడి అనేది ప్రొవైడ్ చేశారు. వి విల్ గెట్ యూ బ్యాక్ విత్ ఇన్ 2 days అనేసి కూడా 2 days నుంచి అంటే వీళ్ళు అనేది బ్యాంక్ నుంచి కాల్ చేస్తారు. వీళ్ళు అనేది కూడా ఏ విధంగా ఉంటుంది వీళ్ళ సిబిల్ స్కోర్ అనేసి కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటాం అనేసి కూడా ఇక్కడ మనం న్యూస్ చూసుకున్నట్టయితే అక్టోబర్ 2 వరకు దిశల వారీగా రాజీవ్ యువ వికాసం అనేసి కూడా ఇచ్చారు. జూన్ 2 నుంచి 9 దాకా మంజూరు పత్రం అనేసి కూడా పంపిణీ అయితే చేస్తారు. నెక్స్ట్ 15 నుంచి 15వ తేదీ వరకు అయితే వీళ్ళు శాంక్షన్ అనేది కూడా కార్యక్రమాలు అనేది కూడా జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ 5 లక్షల మందికి అనేది దిశల వారీగా అనేది చెక్కులు అయితే పంపిణీ చేస్తామనేసి పొంగులేటి శ్రీనివాసరావు అయితే మనకి న్యూస్ పూర్వకంగా అయితే చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2న యువ వికాసం ఖాయం అనేసి కూడా చెప్తున్నారు. 5 లక్షల మందికి అయితే తొలి విడతల చెక్కులు అనేది కూడా వీళ్ళైతే శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. దీంట్లో కూడా తొలి విడతలు చూసుకున్నట్టయితే మనకి 1,00,000 లోపు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతేనే మొదటి విడత లిస్ట్ లో అనేది పేరు రావడం జరుగుతుంది. ఆ మొదటి విడత లిస్ట్ లో కూడా మనకైతే 50,000 1,00,000 లోపు పెట్టుకున్న వాళ్ళకైతే ముందు లిస్ట్ అనేది కూడా మీకు చెక్కులు అనేది పంపిణీ చేస్తామనేసి కూడా మనకి ఈ రోజు వచ్చిన న్యూస్ లో అవుతుంది. మరి జూన్ 2 నాటికి మనం చూడాలి మంజూరు పత్రం ఏ విధంగా పంచుతారో, ఏ విధంగా వస్తుంది, ఎవరికి వస్తుంది. సిబిల్ స్కోర్ అనేది అయితే ఖచ్చితంగా అయితే అడుగుతున్నారు. వీళ్ళైతే గవర్నమెంట్ న్యూస్ ప్రకారం అయితే సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పారు. వీళ్ళు బ్యాంక్ నుంచి అయితే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనకి సిబిల్ స్కోర్ కూడా ఉంటుందనేసి కూడా. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఎలాంటివి ఉన్నా కానీ కామెంట్స్ అనేది చేయండి. థ్యాంక్స్.